హాయ్ చెల్లెలు, సండే రోజు స్పెషల్‌గా ఉండాలి కాబట్టి బ్రెడ్‌తో ఎగ్ పఫ్ అయితే ట్రై చేశా. టేస్ట్ మాత్రం ఎర్రగా తీసేసింది. ఇప్పుడు పఫ్స్‌లోకైతే కర్రీనైతే ప్రిపేర్ చేసుకుందాం. బాండీ పెట్టేసుకుని బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్స్‌ని కట్ చేసుకుని వేసేసుకుని పచ్చిమిర్చి కరివేపాకును వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అయిన ఆనియన్స్‌లోకి కారాన్ని సాల్ట్‌ని కూడా అడ్జస్ట్ చేసేసుకొని ఈ స్టఫింగ్‌ని అయితే ప్లేట్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే 6 ఎగ్ పఫ్‌ని అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో ఒక ప్యాకెట్ బ్రెడ్ అయితే మొత్తం సరిపోతుంది. ముందుగా ఒక బ్రెడ్ షీట్‌ని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక బౌల్ పెట్టి షేప్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. 6 ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 6 into 6 12 పీసెస్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. మిగతా బ్రెడ్ తో బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవాలి. నేనైతే 3 గుడ్లు ఉడకబెట్టేసుకుని అయితే ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసి ఎగ్ పఫ్ ని క్లోజ్ చేయడం కోసం మైదా పిండిలో 2 స్పూన్స్ వాటర్ ని వేసి మన వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫిల్ చేసేసుకుంటే స్టఫింగ్ అనేది బయటకు రాకుండా అతుక్కుని అయితే ఉంటుంది. తర్వాత ఎగ్ లో కోట్ చేసేసుకుని బ్రెడ్ క్రమ్స్ తో కూడా ఇలా ఫుల్ గా కోట్ చేసేసుకుని అన్నట్లు కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ ఎగ్ పఫ్ ని అయితే ఒక్కొక్కటిగా వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవడం.